ఎవ్రీవన్, మనం ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు నుంచి. సో ఫాలో అవ్వండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది క్లాసెస్ కూడా. ఇది ఇంట్రొడక్షన్ క్లాస్. సో ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఏంటంటే పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వెరీ డీటెయిల్గా. సో ఫస్ట్ వచ్చేసి మన సెమీ కండక్టర్ మెటీరియల్స్, ఇదే కదా మనకి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో ఉండేటివి ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఉంటుంది కదా, లైక్ బీజేటీలో, డయోడ్స్లో, పీ టైప్, ఎన్ టైప్ అని చెప్తాం కదా, వాటిలలో మాస్ఫెట్, వీటన్నిటిలలో ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకున్నాం చూడండి. ఇన్ దిస్ కోర్స్ విల్ డిస్కస్ డిఫరెంట్ సెమీ కండక్టర్ మెటీరియల్స్, వాటి ప్రాపర్టీస్. అలాగే చూడండి బీజేటీ, జేఫెట్, మాస్ఫెట్, ఆప్-ఆంప్, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, ఇందులో సో ఫస్ట్ ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అనేది బీజేటీ, జేఫెట్, మాస్ఫెట్, ఆప్-ఆంప్, వీటన్నిటికీ బేసిక్ అన్నట్టు. వీటి నుంచే ఇవన్నీ చేస్తారు. సో అవన్నీ మనం ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కండక్టర్ ఏంటి, అసలు ఇన్సులేటర్ ఏంటి, సెమీ కండక్టర్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేద్దాము. చూడండి, ఫస్ట్ వచ్చేసి కండక్టర్. కండక్టర్ ఏంటి? ద టర్మ్ కండక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎనీ మెటీరియల్ that will support generous flow of charge when the voltage is applied across its terminal. వెరీ సింపుల్గా చెప్పాలంటే, ఒక మెటీరియల్ తీసుకున్నాము, దానికి అక్రాస్గా ఛార్జ్ వోల్టేజ్ అప్లై చేస్తే అందులో నుంచి కరెంట్ ఫ్లో అయిందనుకో, కండక్టర్, అంతే. సో డిపెండింగ్ ఆన్ ద కరెంట్ విల్ కేటగిరైజ్ ద మెటీరియల్స్ ఇన్ 3 కేటగిరీస్ అన్నట్టు. అంటే దేని మీద డిపెండ్ అయ్యి అన్నారు? కరెంట్ మీద. అంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, హై కరెంట్ ఫ్లో అవుతుందా, అసలు కరెంటే ఫ్లో అవ్వట్లేదా, తక్కువ కరెంట్ ఫ్లో అవుతుందా, వీటి మీద డిపెండ్ అయ్యి ఉన్న మెటీరియల్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి కండక్టర్స్. కండక్టర్స్ ఆల్రెడీ మనం డిస్క్రైబ్ చేసాం కదా. ఏంటంటే వోల్టేజ్ అప్లై చేస్తే మనకి ఛార్జ్ ఫ్లో అవుతుంది. ఛార్జ్ ఫ్లో అవుతుందంటే నథింగ్ బట్ ఏం ఫ్లో అవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది. బికాస్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. సో కండక్టర్స్లో చాలా హై కండక్టివిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కాపర్ అండ్ అల్యూమినియం. నెక్స్ట్ ఇన్సులేటర్. ఇన్సులేటర్లో ఇట్ ఆఫర్స్ వెరీ లో కండక్టివిటీ వెన్ లో వోల్టేజ్ ఈజ్ అప్లైడ్. అసలు వెరీ లో అంటారు కానీ ఆల్మోస్ట్ అసలు మనకి ఛార్జే ఉండదండి, అప్రాక్సిమేట్లీ 0 అన్నట్టు, కరెంట్ 0. మనకు వోల్టేజ్ అప్లై చేసినా కానీ కరెంట్ ఫ్లో అవ్వట్లేదంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సులేటర్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మైకా అండ్ వుడ్. మైకా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్స్లో. మనం డీసీ మెషిన్స్ అలాంటి వాటిలలో చూసి ఉండొచ్చు, ఇన్సులేషన్స్కి మైకా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో అసలు ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఉంటుందా? ఉండదు, ఇట్ ఈస్ 0. ఇన్సులేటర్లో అసలు కరెంటే ఫ్లో అవ్వదు, కరెంట్ వచ్చేసి 0 అన్నట్టు. నెక్స్ట్ సెమీ కండక్టర్. అసలు మన టోటల్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ దీని మీదనే బేస్ అయి ఉంటుంది. అందుకే నేను రాసాను చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కోర్స్. ఓకే, ఇట్ హ్యాస్ కండక్టివిటీ మోర్ దాన్ ఇన్సులేటర్ బట్ లెస్ దాన్ కండక్టర్. సో సెమీ అంటే ఏంటి? హాఫ్ అన్నట్టు. కండక్టర్కి ఉన్నంత కండక్టివిటీ ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇన్సులేటర్స్ కంటే మాత్రం ఎక్కువనే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ కండక్టింగ్, రైట్? ఇన్సులేటర్స్ కంటే కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కండక్టర్స్ కంటే తక్కువ ఉంటుంది. కండక్టర్స్ అంత కండక్టివిటీ ఉండదు, అందులో ఒక హాఫ్ అట్లా ఉంటుంది. సో దీని కండక్టర్స్లో హాఫే ఉంటుంది కదా మన కండక్టివిటీ. సో సెమీ కండక్టర్. అందుకే మోర్ దాన్ ఇన్సులేటర్ బట్ లెస్ దాన్ ఏ కండక్టర్. సో అదేమైంది? సెమీ కండక్టర్. ఎగ్జాంపుల్ వచ్చేసి సిలికాన్, జర్మేనియం. ఓకే, నెక్స్ట్ రెసిస్టివిటీ. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనము కండక్టివిటీ బేస్ మీద ఈ మెటీరియల్స్ని డివైడ్ చేసాం కదా, లైక్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అని. రెసిస్టివిటీ అంటే నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ. సో రెసిస్టివిటీకి ఫార్ములా వచ్చేసి RA/L. R అంటే ఓమ్స్, యూనిట్స్ తెలుసుగా, మనం యూనిట్స్ డిరైవ్ చేద్దాము రెసిస్టివిటీకి. ఇది మెటీరియల్ మీద డిపెండ్, అంటే మెటీరియల్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం లేదు, మెటీరియల్ టు మెటీరియల్ చేంజ్ అవుతూ ఉంటుంది. రెసిస్టివిటీ వచ్చేసి ρ ఈజ్ ఈక్వల్ టు RA/L. ఇది మనకి ఫార్ములా రెసిస్టివిటీకి. రోకి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్. లెంత్కి యూనిట్స్ మీటర్. ఈ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి యూనిట్స్ ఓమ్ మీటర్ వస్తుంది. సో రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? ఓమ్ మీటర్. సో మనము కండక్టివిటీ చెప్పాం కదా, కండక్టర్స్కి కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్, నెక్స్ట్ ఇన్సులేటర్స్. అంటే ఇన్సులేటర్స్కి కండక్టివిటీ 0, హై కండక్టివిటీ అంటే కండక్టర్స్. ఈ రెండింటికి మధ్యలో సెమీ కండక్టర్స్ ఉంటుంది.
అది ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ. మనం ఇప్పుడు రెసిస్టివిటీ గురించి మాట్లాడదాం, ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు. సో కండక్టర్స్కి రెసిస్టివిటీ అంటే 10⁻⁻6 ఓమ్ సెంటీమీటర్స్. ఇది కాపర్కి అన్నట్టు. ఇక్కడ చెప్పారు కదా ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అని అన్నారు, అంటే ఈచ్ మెటీరియల్కి ఒక్కొక్క రెసిస్టివిటీ ఉంటుంది అన్నట్టు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది వచ్చేసి కాపర్ది. సో ఇప్పుడు రెసిస్టివిటీ ఇంక్రీజ్ అయిందనుకో కరెంట్ ఏమైంది, డిక్రీజ్ అయ్యిద్ది. రెసిస్టివిటీ తక్కువ ఉంటే కరెంట్ ఇంక్రీజ్ అయ్యిద్ది. కండక్టివిటీ అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుంది, కండక్టర్స్కి ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టివిటీ కూడా కండక్టర్స్కి తక్కువ ఉంటుంది. బికాస్ చూడండి రెసిస్టివిటీ అండ్ కరెంట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ ఇన్సులేటర్లో అసలు మనకు కరెంట్ ఫ్లో అవుతుందా, నో కరెంట్. సో రెసిస్టివిటీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎంత 10⁻12 ఓమ్ సెంటీమీటర్స్. ఇది దేనికి, మైకాకి. సో రెసిస్టెన్స్ చాలా హెవీ ఉంది కాబట్టి ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది నెగ్లిజిబుల్ ఇన్ ఇన్సులేటర్స్. ఇప్పుడు సెమీ కండక్టర్స్ చూద్దాం. సో రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్ ఇది. ఇప్పుడు మన సెమీ కండక్టర్ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పా కదా, సిలికాన్ అండ్ జర్మేనియం అని. సిలికాన్కి వచ్చేసి 50 × 10³ ఓమ్ సెంటీమీటర్స్, జర్మేనియంకి వచ్చేసి 50 ఓమ్ సెంటీమీటర్స్. ఇవి రెండు వాటి రెసిస్టివిటీస్. ఇప్పుడు మనం చూసాం కదా కండక్టర్స్ వైజ్గా మనం కంపేర్ చేస్తే రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్ లెస్ దాన్ సెమీ కండక్టర్ లెస్ దాన్ ఇన్సులేటర్. సో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది దీనికి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. రెసిస్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కండక్టివిటీ కదా. సో ఇది మనకి రెసిస్టివిటీ ఆర్డర్ అయితే దానికి ఆపోజిట్లో మనకి కండక్టివిటీ ఆర్డర్ ఉంటుంది. అంటే ఐసి ఇది లెస్ దాన్ ఉంది కదా, గ్రేటర్ దాన్ సెమీ కండక్టర్ గ్రేటర్ దాన్ ఇన్సులేటర్ అన్నట్టు. అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సెమీ కండక్టర్ గ్రేటర్ దాన్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ఇన్సులేటర్. ఓకే, ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ చూద్దాం ఒక్కసారి. బాగా డీప్గా లేదు కానీ ఓకే టచ్ చేశాను, చూడండి ఒకసారి. సో ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్, ఫస్ట్ ఒక ఐసోలేటెడ్ ఆటమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ మన ఐసోలేటెడ్ ఆటమ్ ఎగ్జిస్ట్ అవ్వదు, మనకు తెలుసు అవన్నీ, బికాస్ ఆఫ్ స్టెబిలిటీ వల్ల. స్టెబిలిటీ కోసం ఆల్వేస్ ఒక ఆటమ్ ట్రై చేస్తూ ఉంటుంది కదా. సో ద బిలో షోన్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ ఆటమ్, బట్ ఇన్ జనరల్ ఆటమ్ అనేది ఐసోలేటెడ్ ఉంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ లాటిస్. అంటే ఏం లేదు, మనకి ఆటమ్ ఎప్పుడు ఐసోలేటెడ్గా ఉండదు, అది ఆల్వేస్ స్టేబుల్గా ఉండాలని ట్రై చేస్తుంది, స్టేబుల్ కాన్ఫిగరేషన్ని అటైన్ చేయాలని ట్రై చేస్తుంది. దానివల్ల ఎప్పుడూ ఆటమ్ ఐసోలేటెడ్గా ఉండదు. మనం కూడా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక గోల్ పెట్టుకొని దానికి అచీవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలి అన్నట్టు. ఓకే, సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ లాటిస్ అంటే ఏం లేదు, దానికి ఇప్పుడు ఒక 2 ఆటమ్స్ ఉన్నాయనుకోండి, అది బాండ్ ఫామ్ అయింది, ఆ స్ట్రక్చర్నే లాటిస్ అంటారు. ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, ఇది సపరేట్గా ఎగ్జిస్ట్ అవుతుందా, ఐసోలేటెడ్గా లేదు, O2గా ఎగ్జిస్ట్ అయింది కదా, ఆ స్ట్రక్చర్నే లాటిస్ అంటారు అన్నట్టు. సో దిస్ ఐసోలేటెడ్ ఆటమ్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద నైబర్ ఆటమ్. ఏం లేదు, ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఇంకో ఆక్సిజన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, అంటే దాని నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవాలనో, షేరింగు, లేకపోతే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయడము, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నట్టు. సో విల్ నౌ సీ ద చేంజ్ ఇన్ ద ఆటమ్ డ్యూ టు ద నైబరింగ్ ఆటమ్. ఎఫెక్ట్ ఉంటుందన్నారు కదా, అదేం ఎఫెక్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉంది కదా, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ని 2 బ్యాండ్స్గా స్ప్లిట్ చేస్తాము, ఒకటి వ్యాలెన్స్ బ్యాండ్, ఇంకోటి కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు ఇదే కేసు, అంటే వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ని స్ప్లిట్ చేసాం కదా, దాన్ని ఎలా అరేంజ్ చేస్తున్నాము, వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ ఫర్ ఇన్సులేటర్, ఫర్ సెమీ కండక్టర్, ఫర్ కండక్టర్ చూద్దాం. ఇప్పుడు మనకి వ్యాలెన్స్ బ్యాండ్లో ఎలక్ట్రాన్ ఉంది, అది కండక్షన్లోకి వెళ్ళాలి, ఓకేనా. అంటే అది ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి, కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళాలి అంటే ఇన్సులేటర్లో ఇక్కడ చూడండి ఎంత ఎనర్జీ ఇచ్చాను, 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఇచ్చాను. అంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి కండక్షన్ బ్యాండ్, అంటే వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళాలి అంటే 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంత ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్. ఓకే, చూడండి అదే రాశాను. ఇఫ్ ఎ ఎలక్ట్రాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ వీ వాంట్ టు మూవ్ ద ఎలక్ట్రాన్ ఇన్ టు కండక్షన్ బ్యాండ్, గివ్ దిస్ ఎలక్ట్రాన్ సమ్ ఎనర్జీ ఈక్వల్ టు ద గ్యాప్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఆ గ్యాప్నే ఫార్బిడెన్ గ్యాప్ అంటారు. చూడండి, అదే ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉంది, కండక్షన్ బ్యాండ్లోకి మూవ్ చేయాలంటే ఈ గ్యాప్ ఎంత ఉందో అంత ఎనర్జీని మనం ఎలక్ట్రాన్కి ఇస్తే అప్పుడు ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి మూవ్ అవుతుంది. ఈ గ్యాప్ ఏమంటారు, ఫార్బిడెన్ గ్యాప్ అంటారు. అందుకు ఫార్బిడెన్ గ్యాప్ అంటారు. చూడండి,
ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్బిడెన్ గ్యాప్లో నో ఎలక్ట్రాన్ ఈజ్ అలౌడ్ టు ప్రెజెంట్. ఐదర్ వ్యాలెన్స్ బ్యాండ్లో అయినా ఉంటుంది, కండక్షన్ బ్యాండ్లో అయినా ఉంటుంది, కానీ ఫార్బిడెన్ గ్యాప్లో మాత్రం ఉండదు. ఇన్ ఫార్బిడెన్ గ్యాప్ నో ఎలక్ట్రాన్ ఈజ్ అలౌడ్ టు ప్రెజెంట్ ఉండదు. ఫార్బిడెన్ గ్యాప్ని E0తో రిప్రజెంట్ చేస్తారు, EGతో కూడా రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క నోటేషన్ ఫాలో అవుతారు. ఇన్సులేటర్లో మాత్రం లార్జ్ ఫార్బిడెన్ గ్యాప్ ఉంటుంది. ఎలక్ట్రాన్ రిక్వైర్ మోర్ ఎనర్జీ టు పార్టిసిపేట్ ఇన్ కండక్షన్. సో అవి గుడ్ కండక్టర్స్ కావు. ఇట్ విల్ నాట్ ఎల్లో ఫ్లో. మనకి స్టార్టింగ్లో ఇచ్చాం కదా ఏంటంటే ఇన్సులేటర్ డెఫినేషన్లో వోల్టేజ్ అప్లై చేసినా కానీ మనకు కరెంట్ ఫ్లో అవ్వదు. ఎందుకంటే మనం అప్లై చేసే వోల్టేజ్ దానికి సరిపోదు అన్నట్టు. చూడండి, వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి, అంటే అది ఇన్సులేటర్ కండక్షన్లోకి రావాలి అంటే 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ మనం ఇవ్వాలి కదా. అంత ఇస్తేనే మనకి ఆ ఎలక్ట్రాన్ మూవ్ అవుతే కండక్షన్లోకి వెళ్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ ఎంత ఎనర్జీ ఇస్తున్నాం, 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ, అంటే 1.6 × 10⁻⁻19 జౌల్స్ ఇవ్వాలన్నట్టు. 6 times ద అబోవ్ వాల్యూ ఈజ్ గివెన్ టు మూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇంటూ ద కండక్షన్ బ్యాండ్. సో ఇందులో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి, ఎందులో ఇన్సులేటర్స్లో. వేరే సెమీ కండక్టర్లో చూడండి జస్ట్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అన్నట్టు. వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలంటే నువ్వు ఒక 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఇస్తే సరిపోతుంది. ఇదంటే అప్రాక్సిమేట్లా. చూడండి, ఇక్కడ సిలికాన్కి వచ్చేసి 1.16 ఎలక్ట్రాన్ వోల్ట్స్, జర్మేనియంకి వచ్చేసి 0.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంత ఇవ్వాలి అన్నట్టు. అప్రాక్సిమేట్గా 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ సెమీ కండక్టర్. అంటే సెమీ కండక్టర్స్కి అరౌండ్ ఆ వాల్యూస్ ఉంటుందన్నట్టు, 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు. సిలికాన్కి 1.16 ఎలక్ట్రాన్ వోల్ట్స్, జర్మేనియంకి 0.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అట్లా ఉంటుంది అన్నట్టు. వెరాజ్ కండక్టర్లు, ఇది కండక్టర్కి అన్నట్టు ఈ డయాగ్రామ్. ఇందులో చూడండి, కండక్షన్ బ్యాండ్ ఈడి వరకు ఉంది, వ్యాలెన్స్ బ్యాండ్ ఇక్కడి వరకు ఉన్నాయి. అంటే ఆ రెండు ఏమవుతున్నాయి, ఓవర్లాప్ అవుతున్నాయి. అసలు వీటికి ఎనర్జీయే అవసరం లేదు. కండక్టర్స్కి మనం జస్ట్ వోల్టేజ్ అప్లై చేస్తే చాలు, ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళిపోతుంది. నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎనర్జీ. అసలు ఇందులో ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. చూడండి, బోత్ కండక్షన్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఆర్ ఓవర్లాపింగ్, నో ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, నో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి పాయింట్ నేను ఇందులో నోట్ చేశాను. ఏంటంటే మీరు వినేటప్పుడు ఎప్పుడైనా ఒక సెకండ్లో నా వాయిస్ మిస్ అయినా ఒక పాయింట్ కూడా స్కిప్ అవ్వద్దు, ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్ కూడా రాశాను. చూడండి, సో నోట్ చేసుకోండి. మీకు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ రావాలి అంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ జర్మేనియంకి ఎంత ఉంది, నేను ఆల్రెడీ చెప్పా కదా, 0.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది దీనికి వచ్చేసి 1.16 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది కదా. దేనికి ఎక్కువ ఉంది, సిలికాన్కి ఎక్కువ ఉంది, జర్మనీకి తక్కువ ఉంది. అంటే సిలికాన్లో ఒక ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి మూవ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. రీజన్ ఏంటి చూద్దాం. ఓకే, జర్మేనియంకి 4 ఆర్బిట్స్ ఉంటాయి, సిలికాన్కి వచ్చేసి 3 ఆర్బిట్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం, మనకి ఇక్కడికి వచ్చేసరికి తెలుస్తుంది. See, the force of attraction between valence electron and nucleus is smaller in germanium when compared to silicon. ఎందుకంటే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ సిలికాన్కి 3 ఆర్బిట్స్ అన్నా కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా రాసుకుందాము, 1 2 3. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఉంది ఎందులో, సిలికాన్లో. వేరే జర్మేనియంలో 4 ఆర్బిట్స్ డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి జర్మేనియం ఉంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. జర్మేనియంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 4th ఆర్బిట్లో ఉంటుంది, సిలికాన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వచ్చేసి 3rd ఆర్బిట్లో ఉంటుంది కదా. కాబట్టి చూడండి, ఇప్పుడు 3rd ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ మీద ఈ న్యూక్లియస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి. వేరే జర్మేనియంలో ఎలక్ట్రాన్ వచ్చేసి 4th ఆర్బిట్లో ఉంటుంది, అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది న్యూక్లియస్కి అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి. సో జర్మేనియంలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద సిలికాన్. ఇప్పుడు నేను అదే ఇచ్చాను చూడండి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ ఈజ్ స్మాలర్ ఇన్ జర్మేనియం వెన్ కంపేర్డ్ టు సిలికాన్. ఎందుకంటే జర్మేనియంలో 4 ఆర్బిట్స్ ఉంటాయి, డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సిలికాన్. అంటే ఒక 1 ఆర్బిట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సిలికాన్లో కొంచెం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది.
ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉన్న దాన్ని ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలక్ట్రాన్ మీద ఉంటుంది కాబట్టి సిలికాన్లో సో వి రిక్వైర్ మోర్ ఎనర్జీ టు పుల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటమ్ ఆఫ్ సిలికాన్, దాన్ని జర్మేనియం. అంతే, సింపుల్. నెక్స్ట్ నేను ఫస్ట్ చెప్పాను కదా, కండక్టివిటీ మీద బేస్ అయ్యి మెటీరియల్స్ని 3 కేటగిరీస్లో చేశానని చెప్పాను కదా, బేస్డ్ ఆన్ కండక్టివిటీ, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. అలాగే ఎనర్జీ గ్యాప్ మీద బేస్ అయ్యి కూడా మనం మెటీరియల్స్ని డివైడ్ చేయొచ్చు. వీ కెన్ డివైడ్ ఇంటూ ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్. అది ఎలా చూసారు కదా, ఇన్సులేటర్లో వచ్చేసి ఎనర్జీ గ్యాప్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు ఉంటుంది, సెమీ కండక్టర్స్లో 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, కండక్టర్స్లో అసలు ఫర్బిడన్ గ్యాపే ఉండదు. సో మనం అలా బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు అన్నట్టు, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ ఆ వాల్యూస్ ఇస్తే. నెక్స్ట్ సిలికాన్ వచ్చేసి ఏంటి, 4th A గ్రూప్ ఎలిమెంట్. ఇవన్నీ ఈ 4th A గ్రూప్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నెక్స్ట్ మనకి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అనే టాపిక్ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది అంతే బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఎలా అన్నట్టు. సిలికాన్ వచ్చేసి ఏంటి, 4th A గ్రూప్ ఎలిమెంట్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4th A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. జర్మేనియం కూడా 4th A గ్రూప్ ఎలిమెంట్సే, అందులో కూడా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సిలికాన్ అటామిక్ నెంబర్ 14. సో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్. అలాగే జర్మేనియంలో ఫస్ట్ ఆర్బిట్లో 32 కదా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్లో 18, ఫోర్త్లో 4. మొత్తానికి 2 ఆటమ్స్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 4. మన స్టేబుల్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్ విల్ గివ్ స్టెబిలిటీ అన్నట్టు. కాబట్టి నేను చెప్పా కదా ఐసోలేటెడ్ ఆటమ్ ఉండదు అని. ఎందుకు ఉండదంటే, దే ఆల్వేస్ ట్రై టు అటైన్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్స్ కాన్ఫిగరేషన్. అట్లయితేనే సిస్టమ్ స్టేబుల్గా ఉన్నట్టు. సో కానీ ఎన్ని ఉన్నాయి మనకి, సిలికాన్లో 4 ఉన్నాయి, జర్మేనియంలో 4 ఉన్నాయి. సో బోత్ ఆఫ్ దెమ్ నీడ్ 4 more వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ టు అటైన్ స్టెబిలిటీ. అందుకే సిలికాన్కి జర్మేనియంకి ఆర్ హ్యావింగ్ యూనిక్ క్వాలిటీస్. మనం చూసాం కదా, ఇప్పుడు కాపర్, అల్యూమినియం ఇవన్నీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్లో ఏమేమి చెప్పా, సిలికాన్, జర్మేనియం అంటే ఈ రెండింటికి సేమ్ ప్రాపర్టీ, యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నట్టే కదా. ఎందుకంటే 2 వ్యాలెన్స్ షెల్లలో ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఆటమ్స్లో సేమ్ ఉన్నట్టు. దే ఫార్మ్ ఏ డెఫినెట్ ప్యాటర్న్ దట్ కంటిన్యూస్లీ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఒక్క ప్యాటర్న్ని మనం క్రిస్టల్ అంటాము, అదే ప్యాటర్న్ రిపీట్ అయితే దట్ ఈస్ కాల్డ్ లాటిస్. దిస్ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ లాటిస్ అన్నా కదా, అంటే అదే ప్యాటర్న్ రిపీట్ అయితే మనం దాన్ని లాటిస్ అంటాము. నేను స్ట్రక్చర్ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది. ఓకే, ఏం లేదు. ఇప్పుడు సిలికాన్ ఉంది కదా, సిలికాన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఇంకెన్ని కావాలి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి ఏం చేయాలంటే, ఇంకొక సిలికాన్ తీసుకొని కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలి బిట్వీన్ ద సిలికాన్స్. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, నేను కోవలెంట్ బాండ్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేడ్. సో పక్కన ఇంకో సిలికాన్ పెట్టా, ఇక్కడ ఒక సిలికాన్, ఇక్కడ ఒక సిలికాన్, ఇక్కడ ఒక సిలికాన్. సో ఇదొక ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఈ సిలికాన్ ఒక ఎలక్ట్రాన్, ఈ సిలికాన్ ఒక ఎలక్ట్రాన్, ఈ సిలికాన్ ఒక ఎలక్ట్రాన్. సో ఇప్పుడు చూడండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో. ఈ సిలికాన్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8. సో సిలికాన్ స్టేబుల్ అయిపోయింది కదా. సిలికాన్లో ఫైనల్గా 8 ఎలక్ట్రాన్స్ వచ్చింది కదా ఇన్ ద వ్యాలెన్స్ షెల్. నేను ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒకటే ఆటమ్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ వెళ్ళింది అనుకో. ఇప్పుడు చూడండి, ఈ సిలికాన్కి కూడా 1 2 3 4 5 6, ఇక్కడ ఒక నేను ఇంకో సిలికాన్ ఆటమ్ పెడితే 7 8. అలాగే ఈ సిలికాన్ ఆటమ్, ఈ సిలికాన్ ఆటమ్, ఇట్లా మనం రిపీట్ చేస్తూ వెళ్తే ఆ స్ట్రక్చర్ని లాటిస్ అంటారు. చూడండి, సేమ్ ప్యాటర్న్ రిపీటెడ్ వీ విల్ గెట్ లాటిస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.